కార్యక్రమం నిర్వహించిన లక్షట్పేట పోలీసులు. పాల్గొన్న మంచిర్యాల ఏసీపీ ప్రకాష్. లక్షట్పేట పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాంలో భారీగా పాల్గొన్న వాహన డ్రైవర్లు, స్థానికులు. ఈ సందర్భంగా ఏసీపీ ప్రకాష్ మాట్లాడుతూ రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ ప్రతి డ్రైవర్ తన గమ్యం వైపు పయనించాలి. ప్రతి ఒక్కరూ విధిగా లైసెన్స్ కలిగి ఉండాలి. ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడిస్తున్న గంజాయి, మత్తు పదార్థాల వినియోగం, రవాణాను నిర్మూలించడానికి అందరూ సహకరించాలని కోరారు. యువత గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉంటూ మన చుట్టూ వారిని కూడా జాగ్రత్త పరచాలి అని సూచించారు. గత 15 సంవత్సరాల క్రితం అక్కడక్కడ దొంగతనాల ట్రాఫిక్ రూల్స్ పాటిస్తా అని చెప్పేసి నమ్మకం. థ్యాంక్ యూ సార్. మా తరఫున ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా చూసుకుంటాం సార్. ఈ ప్రోగ్రామ్ కి వచ్చినటువంటి గౌరవనీయులు మళ్ళీ మీ ద్వారానే స్కూల్ నుంచి ఇంటికి వస్తారు. సో వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకండి. వాళ్ళు ఇచ్చే మనీ నాటే మ్యాటర్గా నమ్మకంగా మీ చేతిలో పిల్లల్ని పెడుతున్నప్పుడు పిల్లల్ని జాగ్రత్తగా స్కూల్ నుంచి తీసుకెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా ఇంటి నుంచి పంపించినప్పుడు ఎంత జాగ్రత్తగా పంపించారో అంతే జాగ్రత్తగా మళ్ళీ ఇంటికి చేసే బాధ్యత ప్రతి ఒక్క డ్రైవర్ మీద ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనది NH63 వెరీ బిజీ హైవే ఉంది. ఈ హైవే మీద పిల్లల్ని డ్రాప్ చేస్తుండ్రు. వాళ్ళ పిల్లలు మన లెఫ్ట్ సైడ్ నుంచి ఆపేస్తున్నాం, రైట్ సైడ్ వాళ్ళు ఇల్లు ఉందనుకోండి, ఖచ్చితంగా దింపిన తర్వాత క్లీనర్ ఆ పిల్లల్ని తీసుకొని రోడ్డు దాటించి మళ్ళీ క్లీనర్ బ్యాక్ వచ్చి బస్ ఎక్కాల్సి ఉంటుంది. తప్పితే అక్కడే లెఫ్ట్ సైడ్ వదిలేసి పిల్లగాడు 5th క్లాస్ 6th క్లాస్ పిల్లగాడు అతనికి నాలెడ్జ్ ఉంది, రోడ్డు దాటగలుగుతాడు అని చెప్పేసి వదిలేసింది అనుకోండి, వాళ్ళ పేరెంట్స్ అనేది తీరని నష్టం జరుగుతుంది, ఏదైనా అబ్బాయికి ఏమైనా జరుగుతుంది. సో తప్పకుండా మా విజ్ఞప్తి స్కూల్ పిల్లల్ని జాగ్రత్తగా ఇంటికి చేర్చండి. థ్యాంక్ యూ. పట్టుకున్నారని మీ దగ్గర మెల్లమెల్లగా అట్లా కోట్ల రూపాయలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మొన్న ఒక రిటైర్డ్ అయిన ప్రొఫెసర్ వాళ్ళ భార్య పాపం ఉంటే మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ అని ఒకటి ఉంటుంది. డిజిటల్ అరెస్ట్, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము, మీరు ఈ కేసు చేసిర్రు, మీరు ఆ కేసు చేసిర్రు, మీ బ్యాంకు OTP నెంబర్ చెప్పండి, ఇదిగో ఈ ఫ్రాడ్ అయింది, ఆ ఫ్రాడ్ అయింది అంటే వాళ్ళు చెప్పగానే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో ఉన్న 7 కోట్ల రూపాయలు పోయినాయి. 7 కోట్ల రూపాయలు. హైదరాబాద్ పటాన్ చెరువు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈ కేసు రిజిస్టర్ అయింది. మీరు అంతెందుకు ఇక్కడ రాయకల్ అందరికి తెలుసా కదా, రాయకల్ పట్టణంలో ఒక పోస్ట్ ఆఫీస్ లో పనిచేస్తాడు, 3.5 కోట్లు పోగొట్టుకున్నాడు. ఎంత? 3.5 కోట్లు. ఇట్లనే 5 పోయింది, 10 పోయింది, 1 లక్ష వచ్చింది, 2 లక్షలు అయినాయి, 10 లక్షలు అయినాయి, అవి 10 లక్షలు పెట్టి కదా ఇంకో 2 లక్షలు అని ఇట్లా మొత్తము 3.5 కోట్లు పోగొట్టుకున్నాడు. మళ్ళీ అయితే ఏం లేదు, మొత్తం మళ్ళీ ఫ్రాడ్ అని తెలిస్తే కేసు రిజిస్టర్ చేసి ఇది ఆడెక్కడున్నాడో తెలియదు, ఎక్కడున్నాడో తెలియదు. కానీ దయచేసి మీకు ఎవరైనా మీరు ఈ ప్రైజ్ మనీ గెలిచిండ్రు, మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము, మీ కొడుకుని అరెస్ట్ చేస్తున్నాము అని ఇట్లా చాలా వస్తాయి. పోలీస్ ఆఫీసర్ పేరు మీద కూడా నేను పోలీస్ ఆఫీసర్ మీ కొడుకుని అరెస్ట్ చేసినాము, మీరు 1 లక్ష రూపాయలు ఇస్తే నేను వదిలేస్తానని కూడా చెప్తారు. అట్లాంటివి కూడా మీరు నమ్మకండి. మీకు ప్రైజ్ వచ్చింది, లేకపోతే మీకు క్రిప్టో కరెన్సీలో పెట్టి రూపాయి పెట్టి 50 రూపాయలు ఇస్తాము, ఇట్లాంటివి కూడా మీరు నమ్మకండి. తర్వాత గేమింగ్ యాప్ లో పత్తలాట రమ్మి అని చెప్తున్నారు కదా, అందులో కొందరు ప్రమోట్ కూడా చేస్తూ ఉన్నారు, హీరోలు వాళ్ళు వీళ్ళందరూ. సో అలాంటివి కూడా మనకు దగ్గర ఉన్న కష్టపడి డబ్బులు సంపాదించినే మన చేతిలో ఉండలేవు. ఎవడో ముక్కు ముఖం తెలియడు మనకు పైసలు ఇస్తారంటే మనం ఎట్లా నమ్ముతామని. దయచేసి అట్లాంటి అపోహలకు పోకండి, మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా నిన్న మొన్న మీరు పేపర్లో చూడండి, హైదరాబాద్ లో వాడు గేమింగ్ ఆడి 15 లక్షలు పోయినాయి. పాపం 15 లక్షలు పోతే పైసలు కట్టలేని పరిస్థితిలో ఉండి భార్యకు లెటర్ రాస్తారు, నా కొడుకుని మంచిగా చూసుకో, కొంచెం నేనైతే నాకు బతకాలని లేదు, నేను చచ్చిపోతున్నాను, మధ్యలో చచ్చిపోయాడు. సో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. దయచేసి తెలిసి తెలియని వాళ్ళు మీరు దాంట్లో మాత్రం పెట్టుబడి పెట్టాము, క్రిప్టోలో పెట్టాము, దాంట్లో పెట్టాము అని అంటే మీరు చేతులు కాల్చుకుంటారు. ఇప్పుడు జగిత్యాల ఏరియాలో దాదాపుగా 1500 కోట్లు ఆ క్రిప్టో కరెన్సీలో పెట్టి లబోదివ్వమని బతుకుంటా ఉన్నారు. మీకు ఏదైనా డబ్బులు సేవింగ్ చేసుకోవాలనుకుంటే
మీరు దయచేసి జాతీయ బ్యాంకులు మనకు ఉన్నాయి, ఆ బ్యాంకులలో పొదుపు చేసుకుంటే కొంచెం వడ్డీ తక్కువ వస్తుంది కావచ్చు, కానీ మీ డబ్బులు మాత్రం భద్రంగా ఉంటాయి. ఇది మాత్రం నమ్మండి. వేరుడు రూపాయికి నేను 100 రూపాయలు ఇస్తానంటే నమ్మకండి, వాడికి రావు, అది కాదు, పోదు. కాబట్టి ఈ సైబర్ క్రైమ్స్ ద్వారా కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. మీ విలువైన డబ్బులని భద్రంగా మీరు దాచుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ పండితులలో లేదో నాకు తెలియదు, పండితే మాత్రం కేసు కట్టి అది వేరు ఉంటుందా, కానీ గంజాయి తాగేటోళ్ళు మాత్రము వాడకైంది ఇప్పుడు పోవాలి, అవునా కదా? సో అలాంటిది ఏమైపోయిందంటే సొసైటీ మీద ఎవరికైతే బాధ్యత లేదో, సొసైటీ అంటే ఎవరికైతే బాధ్యత లేదో, బాధ్యత రాహిత్యంగా ఉన్నవాళ్ళు అది చూస్తా ఉన్నారు. ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఆ సంధిలో ఎవరైనా గంజాయి తాగుతున్నారు అనుకో పొరగాళ్ళు,